మీరు చూస్తున్నది మిట్ట మధ్యాహ్నం వేళ హైదరాబాద్లోని ఆకాశం. ఈరోజు మే 16, 2026. ఇంత ఎండ మనకు ఈ ఇంటి మీద స్లాబ్ మీద పడ్డప్పుడు విపరీతమైన వేడి ప్రొడ్యూస్ అయ్యి అది మనకు ఇంట్లోకి లోపలికి రేడియేట్ అవుతుంది. చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియోలో మనము ఈ హీట్ని కిందికి రాకుండా ఏ విధంగా ప్రివెంట్ చేయొచ్చో ఒకసారి చూద్దాం. దీని కొరకు మా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది. దాని పేరు ఇన్సు రూఫ్. ఇది ప్రస్తుతం ఇండియాలో మేము తప్ప ఎవరు కూడా తయారు చేయట్లేదు. సో దాని గురించి మీకు ప్రాక్టికల్గా చూపించడానికి మేము ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేసి చూపిస్తాము ఈ వీడియోలో. దాన్ని బట్టి మీకు ఈ ప్రోడక్ట్ ఎంత ఎఫెక్టివ్ ఉంటుంది అనేది మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు ఆ ఎక్స్పెరిమెంట్ చూసే ముందు ఈ స్లాబ్ మీద టెంపరేచర్ ప్రస్తుతం ఎంత ఉందో చూద్దాం. ఈ స్లాబ్ మీద ప్రస్తుతం మీరు చూడొచ్చు 52 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ ఉంది. ప్రస్తుతం ఇప్పుడు టైం మధ్యాహ్నం 12 అనుకోండి. ఈ వీడియో రూఫ్ ఇన్సులేషన్ అనే సబ్జెక్ట్ మీద చేస్తున్నాం. మీరు చూస్తున్నది ఒక బాక్స్ లాంటి డివైస్. దీన్ని మనము ఈ హీట్ ఇన్సులేషన్ అనేది ఏ విధంగా పనిచేస్తుందో టెస్ట్ చేసి చూడడానికి కోసం తయారు చేసింది. దీంట్లో 2 సెక్షన్లు ఉన్నాయి, లెఫ్ట్ అండ్ రైట్ సెక్షన్. రైట్ సెక్షన్ మీరు చూడవచ్చు, దీనికి ఇన్సులేషన్ లేయర్ ఉన్నది. లెఫ్ట్ సెక్షన్ ఇన్సులేషన్ లేయర్ లేదు. ఈ 2 సెక్షన్స్ ఈ బాక్స్కి సమానమైన వాల్యూమ్ ఉన్నాయన్నమాట. అంటే లోపల మనం ఈ మూత తీసి చూస్తే ఇక్కడ 1 క్యూబిక్ ఫీట్ ఉంది. ఇటు సైడ్ కూడా ఇన్సులేషన్ ఉన్న సైడ్ కూడా 1 క్యూబిక్ ఫీట్ ఉందన్నమాట. సో ఇప్పుడు మనము ఈ లెఫ్ట్ సైడ్ రూఫ్ సర్ఫేస్ దీన్ని హీట్ చేసి మనం టెంపరేచర్ రికార్డింగ్ చేసి, రైట్ సైడ్ కూడా తర్వాత మళ్ళీ హీట్ చేసి టెంపరేచర్ రికార్డింగ్స్ తీసుకొని రెండింటి మధ్య ఎంత తేడా వస్తుంది, హీట్ ఇన్సులేషన్ ఉండడం వల్ల మనకు ఇంట్లోకి ఎండ వేడి రాకుండా ఏ విధంగా ఆపుతుంది అనేది మనం ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాం. మనం టెస్ట్ కండక్ట్ చేసే ముందు రూమ్ టెంపరేచర్స్ ఎంత ఉన్నాయి అంటే నార్మల్ కండిషన్స్లో ఎంత ఉన్నాయో చూద్దాం. రూమ్ టెంపరేచర్ వచ్చి 33 డిగ్రీస్ లెఫ్ట్ సైడ్, వాల్ టెంపరేచర్ 33 డిగ్రీస్, ఇన్సులేషన్ ఉన్న సైడ్ సీలింగ్ టెంపరేచర్ 33 డిగ్రీస్, బ్యాక్ వాల్ టెంపరేచర్ 33 డిగ్రీస్. అంటే ఈ బాక్స్ లోపల టెస్ట్ చేయకముందు, అంటే ఏమి వేడి చేయకముందు వీటిల్లో ఉన్న టెంపరేచర్ 33 డిగ్రీస్. మనం ఈ ఎక్స్పెరిమెంట్ చేయడానికి 2 సెక్షన్స్ అంటే ఇన్సులేషన్ ఉన్న సైడ్, ఇన్సులేషన్ లేని సైడ్ కూడా మనం సేమ్ టైం హీట్ చేద్దాం. అంటే అది ఒక టైమర్ పెట్టుకొని 1 నిమిషం వరకు, అంటే ఇది 60 సెకండ్స్. సో 1 నిమిషం వరకు 2 సైడ్లు వేడి చేసి టెంపరేచర్స్ ఏ విధంగా ఉంటాయో మనం చూద్దాం. ఇప్పుడు మనము ఇన్సులేషన్ లేని సైడ్ అంటే లెఫ్ట్ సైడ్ మనం ఫస్ట్ హీట్ చేద్దాం. హీట్ చేసి ఏ విధంగా టెంపరేచర్స్ మారుతాయో చూద్దాం. టైమర్ ఆన్ చేశాం. స్టాప్. సో ఇప్పుడు మనం 1 మినిట్ దీన్ని రూఫ్ మీద హీట్ చేసినాం. అంటే ఇది మన బిల్డింగ్లో పైన స్లాబ్ మీద ఎండబడితే లోపలికి మనకి హీట్ వస్తుంది కదా, దాన్ని మనం ఇక్కడ ఇది దానికి సమానం కాకపోయినా పైనుంచి హీట్ వస్తే లోపలికి రూమ్లోకి హీట్ ట్రాన్స్ఫర్ ఏ విధంగా ఉంటుందో మనం చెక్ చేద్దాం. సో ఇప్పుడు హీట్ చేసిన తర్వాత సీలింగ్ టెంపరేచర్ వచ్చేసి 104 డిగ్రీ సెంటీగ్రేడ్, బ్యాక్ వాల్ టెంపరేచర్ వచ్చేసి 42 డిగ్రీ సెంటీగ్రేడ్. ఇప్పుడు మనము రూఫ్ ఇన్సులేషన్ ఉన్న సైడు మనం హీట్ చేసి చూద్దాం. స్టార్ట్.
సో దీన్ని మనం ఇప్పుడు 1 మినిట్ ఇన్సులేషన్ ఉన్న సైడ్ హీట్ చేసినాం. ఇప్పుడు టెంపరేచర్స్ తీసుకుందాం. 35 డిగ్రీస్ సెంటీగ్రేడ్. ఇది సీలింగ్ టెంపరేచర్, వాల్ టెంపరేచర్ 34 డిగ్రీ సెంటీగ్రేడ్. అంటే దీనివల్ల మనకు తెలిసింది ఏంటంటే సేమ్ టైం రెండు సైడ్లు హీట్ చేసిన ఇన్సులేషన్ ఉన్న సైడ్ మాత్రం మనకు హీట్ ట్రాన్స్ఫర్ అనేది అసలు జరగలేదు. అంటే ఈ ప్రోడక్ట్ని కనుక మనము సిమెంట్ కాంక్రీట్ స్లాబ్స్ రూఫ్ మీద ఇన్స్టాల్ చేసినట్టయితే ఎండాకాలం కూడా మనకు హీట్ ట్రాన్స్ఫర్ అనేది రూమ్లోకి ఉండదు. ఆల్మోస్ట్ ఇది మొత్తాన్ని ఆపుతుంది కాబట్టి మనకు రూమ్ టెంపరేచర్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఏసీ ఖర్చు కూడా చాలా తక్కువ వస్తుంది. సో ఒకవేళ మీకు కాంక్రీట్ స్లాబ్ ఉన్నట్టయితే దాని మీద మీరు ఇటువంటి ఇన్సులేషన్ మెటీరియల్ని మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దానికోసం కింద డిస్క్రైబ్ చేసిన నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. ఈ ప్రోడక్ట్ ఇండియాలో మీకు ఎక్కడ దొరకదు. ఇప్పుడైతే ఫస్ట్ మేమే యూనిక్గా దీన్ని తయారు చేస్తున్నాం. ఈ ప్రోడక్ట్ పేరు ఇన్సు రూఫ్. థ్యాంక్ యూ.